అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. మోకాళ్ళ నొప్పి బాగా ముదిరిపోయిన తర్వాత చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 100కి 95% మంది ఆర్థోపెడిక్ నిపుణులు, మోకాలు శస్త్రచికిత్సా నిపుణులు చెప్పేది ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. సరే, మిగతా 5% గురించి మనం పక్కకి పెడితే ఈ 95% జాయింట్ రీప్లేస్మెంట్ చెప్పేసిన తర్వాత ఆపరేషన్ అంటే భయం ఉన్న వాళ్ళు ప్రత్యామ్నాయ చికిత్సా విధాల కోసం వెతుకుతూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు ఎంతోమంది చూస్తున్న చేయించుకుంటున్న చికిత్సా విధానం ఏమిటంటే ఇంజెక్షన్లు, అంటే ప్లాస్మా థెరపీ. మరి ప్లాస్మా థెరపీ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో పనిచేస్తుందా? జాయింట్ రీప్లేస్మెంట్కి ఇది ఒక ఆల్టర్నేటివా లేదా ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుందా అనే విధానాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. మామూలుగా అరుగుదలని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మేము ఆర్థోపెడిక్ డాక్టర్లని రెండింటిని ప్రధానంగా తీసుకుంటాం. ఒకటి, పేషెంట్ యొక్క లక్షణాలు చెప్పేది, ఎగ్జామిన్ చేసేది. తర్వాత నిలబెట్టి తీసిన ఎక్స్రే, మోకాళ్ళని నిలబెట్టి తీసిన ఎక్స్రే. ఈ రెండింటిని బేరీజ్ వేసిన తర్వాత అరుగుదల 1వ స్టేజ్లో ఉందా, 2వ స్టేజ్లో ఉందా, 3వ స్టేజ్లో ఉందా, 4వ స్టేజ్లో ఉందా అనే క్రైటీరియాకి తీసుకొచ్చేస్తాం. మోకాలు మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు కూడా 4వ స్టేజ్లో మాత్రమే చెప్తామన్నమాట. 4వ స్టేజ్లో ప్రపంచం మొత్తం ప్రూవ్ చేసిన ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఈ రోజుకి 4వ దశలో అరుగుదల ఉన్నప్పుడు చేయవలసిన చికిత్సా విధానం ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. నొప్పి అంటే భయపడో, ఆపరేషన్ అంటే భయపడో, లేకపోతే ఎక్కడో 1-2 చోట్ల జరిగిన చిన్న కాంప్లికేషన్స్ అంటే భయపడో ప్రత్యామ్నాయ చికిత్సాధన విధానాలకు వెళ్ళి ఎంతోమంది డబ్బులు, టైంని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళందరి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ మీకు కానీ జాయింట్ రీప్లేస్మెంట్ ఒక్కటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో అని ఆల్రెడీ తెలిసి ఇంకా ముందుకు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. లేదా అనుమానాలు తీర్చుకోవాలనుకుంటే, మిగతా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఈ వీడియో మీరు కంటిన్యూస్గా చూడండి. అరుగుదల అంటే ఏమిటి? మోకాలు లోపల గుజ్జు వెళ్ళిపోవడం. ఈ మోకాలు లోపల గుజ్జుకి ఎక్కడి నుంచి న్యూట్రిషన్ వస్తుందంటే హైలురోనిక్ యాసిడ్లో నుంచి, మోకాళ్ళ లోపల ఉండే ఆయిల్లోంచి అనేది దానికి ఆహారం అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందో, అంటే కింద కూర్చొని లేవడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, బరువు బాగా పెరగడం కానీ, ఆహార నియమాల్లో తేడా రావడం కానీ, వీటి వల్ల గుజ్జు అనేది, కాట్లేజ్ అనేది ఎక్కువగా అరిగిపోతుంది. ఇది 4 దశల్లో ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇది రీజనరేటివ్ స్థాయి దాటిపోయిన తర్వాత, అంటే ఏమిటంటే రీజనరేషన్ అంటే ఏమిటంటే పోయింది మళ్ళీ రావడానికి రీజనరేషన్ అంటాం. చూడండి, ఒక గోరు కట్ చేసినా, వెంట్రుక కట్ చేసినా మళ్ళీ వస్తుంది. ఆ కెపాసిటీని రీజనరేషన్ అంటాం. భగవంతుడు కొన్నిటికి మాత్రమే రీజనరేటివ్ కెపాసిటీ పెట్టాడు. చర్మం పోయింది అంటే మళ్ళీ వస్తుంది, చెయ్యి పోయింది అంటే మళ్ళీ రాదు. అట్లా రీజనరేషన్ కెపాసిటీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా ఉంది అనమాట. అట్లానే కార్ట్లేజ్ రీజనరేట్ చేయడానికి ప్లాస్మా థెరపీ అనే ఒక చికిత్స ఉంది. ఏమిటంటే అది రక్తంలో ఉండే 3 కణాలలో, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంది. వీటికి శక్తి కొంతవరకు మాత్రమే ఉంది. ఎర్లీ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఆ దాంట్లో ఉన్న ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ కానీ, అంటే ప్లాస్మా థెరపీలోని ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ కానీ, రీజనరేషన్ కెపాసిటీ కానీ స్టేజ్ 2, స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్లో కొంతవరకు పనిచేస్తాయి. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో మాత్రము ఆ రీజనరేటివ్ కెపాసిటీ కానీ, ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ కానీ పేషెంట్ యొక్క కంప్లైంట్స్ని సాటిస్ఫై చేయడానికి ఏమాత్రము సరిపోదు. ఒకవేళ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి పేషెంట్ అనర్హుడైతే, మెడికల్ కండిషన్ వల్ల కానీ, ఇంకా ఏ కండిషన్ వల్ల కానీ, అప్పుడు ఆ మన నొప్పి కాస్త తగ్గి ఒక 1/2 కిలోమీటర్ నడిచే అతను కిలోమీటర్ నడవడానికో, లేదా 100 మీటర్లు నడిచే అతను 200 మీటర్లు నడవడానికో మాత్రమే ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు. కానీ మళ్ళీ కార్ట్లేజ్ పూర్తిగా వచ్చి జాయింట్ రీప్లేస్మెంట్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తుందన్న అపోహ మాత్రం నిజంగా చాలా తప్పు అపోహ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో చూసాం కదా, మేము కూడా ఇంతమంది జాయింట్ రీప్లేస్మెంట్ ఎక్కడెక్కడో ఇంజెక్షన్లు చేయించుకున్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇంజెక్షన్ థెరపీ 3 సార్లు 4 సార్లు తీసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కట్ చేసి జాయింట్ని ఓపెన్ చేసి చూస్తే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద కార్ట్లేజ్ ఈజ్ బీన్ రీజనరేటెడ్ అనమాట.
అందుకని స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో ఈరోజు ఉన్న బెస్ట్ చికిత్సా విధానము జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే. స్టేజ్ 4లో జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా ఇంకా ఏది చేయించుకున్నా కానీ మీకు అనుకున్నంతగా సత్ఫలితాలు ఇవ్వదు. మరి స్టేజ్ 4 జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది, ప్లాస్మా థెరపీ ఇండికేషన్స్ ఏమున్నాయనేది ఇంతకుముందు వీడియోలో చేసాము. ఎవరు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దాని సక్సెస్ రేట్ ఏంటని చెప్పాము. మీరు ఆల్రెడీ ఆ వీడియోలు చూసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే ప్లాస్మా థెరపీ కెనాట్ బి అన్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కెనాట్ రీప్లేస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్, స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్. ఒక జాయింట్ రీప్లేస్మెంట్కి ప్రత్యామ్నాయంగా మనము ప్లాస్మా థెరపీ తీసుకోవడం అనేది చాలా తప్పు. దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బులు పాడైపోతాయి, డాక్టర్ల మీద మెడిసిన్స్ మీద కూడా ఉండే నమ్మకం కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ని చూసి దయచేసి మీరు డబ్బుల్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని మా మనవి. ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి తగ్గ వీడియోలు చేస్తూ ఉంటాము, మీకు కావాల్సిన నాలెడ్జ్ని ఇస్తూ ఉంటాం. నమస్తే. మహిళల్లో ఉండే మోకాల నొప్పికి గల కారణాలు, దాన్ని ఎట్లా విశ్లేషించాలి, ఎట్లా అరికట్టాలి, అరికట్టడానికి కావాల్సిన అన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా నొప్పి వస్తే చికిత్స ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం అనమాట. యూజువల్గా మహిళల్లో అంటే నెలసరి ఆగిపోవడానికి దగ్గరలో వచ్చిన మహిళల్లో 35+ కానీ 40+ కానీ మహిళల్లో కానీ ప్రొటెక్టివ్ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల, తట్టుకునే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల 3 రకాల మోకాల నొప్పులు మనం చూస్తూ ఉంటాం. మొదటిది ఏమిటి అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చే మోకాల నొప్పి. ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఎముకలు పోరస్గా అయిపోవడం, బలహీనంగా అయిపోవడం, పెలుసుగా అయిపోవడం, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇట్లా వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఒక్కొక్కసారి ఏదేని కారణం వల్ల, జబ్బు వల్ల, కీళ్లవాతం కానీ, స్టిరాయిడ్స్ కానీ, ఫిట్స్ లాంటి మందులు కానీ, క్యాన్సర్లు కానీ, మాల్న్యూట్రిషన్ కానీ, విటమిన్ డి తక్కువగా ఉండడం కానీ, జన్యుపరమైన లోపం కానీ ఉండడం వల్ల వచ్చేదాన్ని ఏమంటారంటే సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది మోకాళ్ళల్లో వచ్చే మొట్టమొదటి రకమైన పెయిన్. తర్వాత రెండో రకమైన పెయిన్ ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్. అంటే 2 ఎముకల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోవడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ లేదా అరుగుదల అంటారు. ఒక మనిషిని నిలబెట్టి తీసిన తర్వాత 2 ఎముకల మధ్యలో ఎంత గ్యాప్ తగ్గిపోతే అంత ఎక్కువ అరుగుదల ఉంది అని అర్థం. దాన్ని ఎక్కువ స్టేజ్ అరుగుదలని స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఇంకొక రకమైన మోకాలు నొప్పి మహిళల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా మూడో రకం ఏంటంటే 2 కలిసి ఉండడం, కొంత ఆస్టియోపోరోసిస్, కొంత ఆస్టియో ఆర్థరైటిస్. ఇక్కడ మీ నొప్పిని మీరు బాగా పరిశీలించడము, తర్వాత ఒక మంచి డాక్టర్ని ఎన్నుకోవడం మీద మీ మోకాలు భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఆస్టియో ఆర్థరైటిస్కి ఇచ్చిన, ఆస్టియో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఆస్టియోపోరోసిస్కి ఇచ్చిన, రెండిటికి ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోకపోయినా పేషెంట్ యొక్క మోకాలు నొప్పి తగ్గకపోగా మందుల మీద కూడా ఒక అపనమ్మకం ఏర్పడి ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలకు వెళ్ళి మొత్తానికి అసలు ఒక మెడిసిన్ మీదనే మనకి ఇబ్బంది, మెడిసిన్ మీదనే వాళ్ళకి భయం వచ్చే అవకాశం, అనుమానం వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అందుకని ఇక్కడ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి? మహిళల్లో యూజువల్గా వచ్చే మోకాలు నొప్పి ఎక్కువగా నడిచిన తర్వాత వస్తే అది ఆస్టియో ఆర్థరైటిస్ అనే మనము అర్థం చేసుకోవచ్చు. లేదా ఎక్కువగా నడిచిన తర్వాత వచ్చిన నొప్పి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తోటి తగ్గకపోతే అది ఆస్టియోపోరోసిస్ అయ్యే అవకాశం ఉంది. ఇదేం లిట్మస్ టెస్ట్ కాదు, ఒక అవగాహన కోసం చెప్తున్నది మాత్రమే. తర్వాత కొంత తగ్గి కొంత తగ్గలేదంటే 2 కలిసి ఉండే అవకాశం ఉంది. మరి ఎట్లా చెక్ చేసుకోవాలి? బోన్ మినరల్ డెన్సిటీ డెక్సా స్కాన్ అని ఉంటుంది. అది చేస్తే ఎముకల్లో ఎంత బలహీనత ఉంది అనే విషయం తెలుస్తుంది. నిలబెట్టి తీసిన ఎక్స్రేలో ఎముకల లోపల మధ్యలో గ్యాప్ ఎంత తగ్గిపోయింది, అరుగుదల ఎంత ఎక్కువగా ఉందనే విషయం బయటపడుతుంది. తర్వాత ఈ 2 టెస్టులు చేస్తే మనకి ఏది ఎంత ఉంది అనే విషయం బయటపడిపోతుంది. మరి మన సైడ్ నుంచే చేసుకోవాల్సింది ఏమిటి? ఫస్ట్ బరువు తగ్గడం, కింద కూర్చోవడము కంప్లీట్గా బంద్ చేయడము, మెట్లు ఎక్కడం దిగడము సాధ్యమైనంత తక్కువగా చేయడము. నెక్స్ట్ ఆహారం లోపల మార్పులు, సమతుల్యమైన ఆహారం, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ప్రోటీన్స్ ఉండాలి, ఎంత ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, తర్వాత ఎంత న్యూట్రియంట్స్ ఉండాలి. న్యూట్రియంట్స్ అన్నీ కూడా
ఆ ఫ్రెష్ ఫ్రూట్లో ఉండే అవకాశం ఉంది. ఆ సీజన్లో దొరికే ఫ్రెష్ ఫ్రూట్లో న్యూట్రియంట్స్ ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక్క ఫ్రూట్‌ని గాని మనం తీసుకుంటే ఎన్నో యాంటాక్సిడెంట్స్ ఉండి న్యూట్రియంట్స్ కూడా దొరికే అవకాశం ఉంది. తర్వాత రాగులు, రాగి జావ, నువ్వులు, బెల్లము, బాదాం వీటితోటి కాల్షియం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం తినే ఆహారంలో పసుపు కానీ, తర్వాత అల్లం కానీ సమతుల్యంగా తీసుకుంటే అవి యాంటీ ఆర్థరైటిక్ ఏజెంట్గా, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ కూడా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు, హెల్తీగా ఉండే అవకాశం ఉంది. ఇవి తీసుకున్న తర్వాత కూడా మనకి కానీ నొప్పి తగ్గకపోతే అప్పుడు రొటీన్గా ఉండే సేఫ్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తర్వాత నొప్పి తగ్గితే మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు అనమాట. మరి ఫిజియోథెరపీ ఎటువంటిది చేయాలి? బాగా ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు ఎముకల మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ చేయాలి. బాగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఎముకల మీద లోడ్ పడని ఎక్సర్సైజెస్ చేయాలి. మరి లోడ్ పడే ఎక్సర్సైజ్ ఏమిటి? బ్రిస్క్ వాకింగ్ కానీ, బస్కీల్ తీయడం లాంటిది కానీ, రన్నింగ్, జాగింగ్ కానీ, మోకాళ్ళ మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్. లోడ్ పడని ఎక్సర్సైజ్ ఏమిటి? సైక్లింగ్ అనేది స్టాటిక్ సైకిల్, జిమ్లో ఉండే స్టాటిక్ సైకిల్ ఉంటుంది కదా, ఒకే దగ్గర కూర్చొని చేయగలిగేది, అది స్టాటిక్ సైకిల్. అది మోకాళ్ళ మీద లోడ్ పడని ఎక్సర్సైజు. అరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద లోడు పడకుండా ఎక్సర్సైజ్ స్టాటిక్ సైక్లింగ్ ద్వారా చేస్తే లోపల ఆ సైక్లికల్ మూమెంట్ వల్ల మళ్ళీ ఆయిల్ అనేది ఉత్పత్తి అయ్యి మోకాళ్ళ లోపల లూబ్రికేషన్ పెరిగిపోయేసి మోకాలు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు చికిత్సా విధానాలు తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు జబ్బు స్థాయిని మనం చెక్ చేసుకోవాలి. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ ఉందా, ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా, సెకండరీ ఆస్టియోపోరోసిస్ ఆర్థరైటిస్ ఉందా అన్న విషయాన్ని మనం చెక్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే కారణానికి కూడా మనకి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అంటే ఏమిటంటే ఎవరి లోపల నడుస్తూ ఉంటే పాదం లోపల ముళ్ళు కుచ్చుకుందనుకోండి, ముళ్ళు తీయకుండా ఎన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ ఎట్లా పూర్తి ఉపశమనం దొరకదో అట్లానే ఆ ముళ్ళు తీసేసిన తర్వాత పెయిన్ కిల్లర్ వేసుకుంటే త్వరగా ఉపశమనం ఎట్లా దొరుకుతుందో అట్లానే కారణానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. కారణానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు జబ్బులోంచి పూర్తిగా బయటపడిపోయే అవకాశం ఉంది. అట్లా దాన్ని బట్టి జబ్బు తీవ్రతను బట్టి ట్యాబ్లెట్ల రూపంలో కానీ, ఫిజియోథెరపీ రూపంలో కానీ, తర్వాత ఇంజెక్షన్ రూపంలో కానీ, ఆపరేషన్ రూపంలో కానీ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఆస్టియో ఆర్థరైటిస్ ముదిరిపోయి స్టేజ్ 4కి వస్తే జాయింట్ రీప్లేస్మెంట్ అనే ట్రీట్మెంట్ని ఆపరేషన్ ద్వారా చేస్తాము. ఆస్టియోపోరోసిస్ ఎంత స్థాయిలో ఉన్నా కానీ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ ఈరోజు చాలా మెడిసిన్స్ వచ్చాయి. డెనిసుమాబ్ లాంటివి కానీ, జొలిడోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ లాంటివి కానీ, టెరిపారటైడ్ ఇంజెక్షన్ లాంటివి కానీ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి. ఎంత సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్నా కానీ మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఆస్టియోపోరోసిస్ను కానీ అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే తుంటి ఫ్రాక్చర్లు, స్పైన్ ఫ్రాక్చర్లు, రిస్ట్ ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడైతే మహిళల్లో ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో నొప్పి వస్తుందో ఫస్ట్ మనము వాచ్ఫుల్గా ఉండాలి. ఏ పని చేయడం వల్ల నొప్పి వస్తుంది, ఏ యాక్టివిటీ చేయడం వల్ల నొప్పి వస్తుంది, ఏం తీసుకుంటే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. ఆ వాచ్ఫుల్గా ఉండి మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే సాధ్యమైనంత త్వరగా స్పెషలిస్ట్ని కలిస్తే ఆ భవిష్యత్తులో రాబోయే పెద్ద మహమ్మారి నుంచి మనము తప్పించుకోవచ్చు అన్నమాట. నమస్తే.